అనంగనంగా ఆషాఢం గోరింటాకు పట్టుకొచ్చిండు. ఇంటి ముంగట చెట్టు పెట్టుకొని మంది తెంపుకపోయేదాకా చూసినాం. ఇక తెమ్మనంగా అయితే తీసుకొచ్చిండు. దాన్ని మొత్తం జుంచినాం నేను మా అమ్మ. ఇక మిక్సీ పట్టినప్పటి నుండి మొదలు పెట్టింది, పెడతావా పెట్టావా అమ్మ అని. పొద్దుందా కుత్తాకుని తీసుకొచ్చి మైదాకు పెట్టు అమ్మమ్మ, నూరి పెట్టు అని చెప్పుడు. ఇక ఇది పెట్టేదాకా తలకాయ తిన్నది. అన్నం తిన్నాక పెడతాంటే అసలు ఏం లేదు. ఇక నేనే తినిపించేది కదా అని చెప్పి ఆయనతో పెట్టినాక ఒక 5 నిమిషాలు ఉంచుకుంది. అంతే మా రూమ్ పోయేదాకా. రూమ్కి అయినాక ఇక సుక్కలు చూపించింది. జీవితాంతం ఆషాఢం గోరింటాకు గుర్తుంటుంది. ఘోరంగా ఒక అర్ధగంట సేపు ఎక్కిలు పడేటట్టు ఏడ్చింది. దగ్గరికి తీసుకున్న అసలు ఆ ఎక్కిలు ఆగులేదు. ఫస్ట్ టైం ఇంత ఘోరంగా ఏడుచుడు. వాళ్ళ నాన్న నిద్రలో అస్సలు నేను కడగనే కడగాను. వాళ్ళ నాన్న కూడా ఫుల్ కోపానికి వచ్చింది. అయినా కానీ లేదు, కడిగేదాకా పగబట్టినట్టు చేసింది. ఇక పచ్చిమిర్చి కారం చేసిన టేస్ట్ అయితే మస్తుంది. నా బిడ్డ కూడా తిన్నది కొంచెం ఎగ్గుతోటి. అంతగానం ఏడ్చి ఒక 5 నిమిషాలు కూడా ఉంచుకోలే. ఈ చేతులకి పండుకుంది కదా అని పెట్టిన వాళ్ళ నాన్న నిద్ర మధ్యలో దగ్గిండు. అంతే పాపం డిస్టర్బ్ అయింది. లేచి ఇంకా మళ్ళీ టార్చర్ చేసింది. మీరు గోరింటాకు పెట్టుకుని ఆషాఢం గోరింటాకు